వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహిళా సంఘాలకు సంబంధించిన వరాల గురించి, పథకాల గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. కానీ ప్రభుత్వం వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెడుతుంది. అంతేకాదు నాన్ బెయిలబుల్ కేసులు కూడా వాళ్ళపైన రిజిస్టర్ అవుతున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళా సంఘాలపైన మున్సిపాలిటీ వారీగా ఆడిటింగ్ కూడా చేస్తున్నారు. సో ఆడిటింగ్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు క్రిమినల్ కేసులు పెడుతున్నారు, మహిళా సంఘాల పరిస్థితి ఏంటి? సో వీటిపైన మనం మాట్లాడదాం. అయితే ముందుగా ఒక కేస్ స్టడీ చెప్తాను మీకు. ఒక జరిగిన ఘటన. సో ఇది ఎక్కడ జరిగిందంటే యాదాద్రి భువనగిరిలో జరిగింది. సో ఇక్కడ మహిళా గ్రూపులకి ఎవరైతే లీడర్ ఉంటారో ఓ 10 మంది 9 మంది ఎన్నుకున్న ఒక లీడర్. సో తను ఏం చేసిందంటే 5 లక్షల రూపాయలు లోన్ తీసుకుంది. సో మహిళలందరికీ సమానంగా పంచింది. సో ఆ తర్వాత కట్టే టైంలో వాళ్ళ దగ్గర అదనంగా డబ్బులు తీసుకుంది. ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాను డబ్బులు అని చెప్పి. ఆఖరికి లెక్క చూస్తే దాదాపు ప్రతి మనిషి పైన, అంటే ప్రతి గ్రూప్ సభ్యురాల పైన దాదాపు 8 నుంచి 10,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. బ్యాంక్ ఇంట్రెస్ట్ పోను, వాళ్ళు తీసుకున్న రుణం పోను. సో అలా ఒక ఫిర్యాదు అనేది ప్రభుత్వ అధికారులకు అందింది. సో ఆడిట్ చేసినప్పుడు అండ్ ఎవరైతే డబ్బులు కడుతున్నారో ఏ రూపంగా కడుతున్నారు అంటే డిజిటల్ పేమెంట్ చేస్తున్నారా లేదా నేరుగా చేతికి ఇస్తున్నారా అని మిగతా 8 మందిని అడిగినప్పుడు వాళ్ళు కొంతమంది డిజిటల్ పేమెంట్స్ అని, ఇంకొంతమంది నేరుగా చేతికి తెచ్చిస్తున్నామని. సో అట్లా పూర్తిగా ఇచ్చిన డీటెయిల్స్, లోన్ పేమెంట్స్కి సంబంధించిన రిసీట్స్ అండ్ అకౌంట్లో పడిన డబ్బులు ఇవన్నీ చూసిన తర్వాత 5 లక్షలకి దాదాపు 8 నుంచి 10,000 రూపాయలు అంటే అదనంగా ప్రతి ఒక్కరి దగ్గర, అంటే మొత్తం ఈ లోన్ కంప్లీట్ అయ్యి ఇంట్రెస్ట్ అన్నీ పోయిన తర్వాత దాదాపు 1,00,000 నుంచి 1,50,000 లోపు ఆ గ్రూప్ సభ్యురాలు ఎక్కువ డబ్బులు తీసుకుంది. సో ఇదే ఫిర్యాదు అందిన తర్వాత అనుమానంతో సభ్యులు గోప్యంగా ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఆడిటింగ్ చేసిర్రు. ఆ తర్వాత బయటపడ్డ నిజాలు ఇది. సో కేవలం ఒక్క సంబంధించిన సంఘంలో ఇట్లా జరిగితే మిగతా సంఘాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ప్రభుత్వం దగ్గర ఒక క్వశ్చన్ మార్గం మిగిలింది. ఎందుకంటే ఇది ఒక సంఘం మాత్రమే చేసిందా, మిగతా సంఘాలు కూడా ఇదే బాటను నడుస్తున్నాయా, ప్రభుత్వ పథకాలు నిజంగా అందవలసిన వాళ్ళకి అందుతున్నాయా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ప్రభుత్వానికి. సో మరి దాన్ని జల్లెడ పట్టాలంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఆడిటింగ్ చేయాలని ఆలోచించారు. సో అందుకనే మున్సిపాలిటీల వారీగా ఫేక్ మహిళా గ్రూప్లను ఏరివేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఏరివేసే కార్యక్రమం అంటే అలా ఇలా కాదు. ఇలా ఆడిటింగ్లో ఎవరైనా తప్పు చేసినట్టు, లేదంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్టు, లేదంటే ఫేక్ గ్రూపులు ఏర్పాటు చేసినట్టు 10 మంది సభ్యులతో ఏర్పడాల్సిన మహిళా సంఘం, పొదుపు సంఘం కాస్త 10 మంది లేకుండా ఏర్పాటు జరిగిన దాన్ని కూడా ఫేక్గానే ప్రభుత్వం గుర్తిస్తుంది. సో ఎవరైనా ఒకరు లేరుగా వాళ్ళకి సంబంధించిన ఒక ఆధార్ కార్డు, లేదంటే ఎవరైనా బ్యాంక్ అకౌంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కదా అని చేతులు దిరుపుకోవాలని చేస్తున్న మహిళా సంఘాల, లేదంటే పొదుపు సంఘాల లీడర్లు అందరూ అలర్ట్ అవ్వాల్సిన టైం ఇది. ఎందుకంటే ఫస్ట్గా పడే ప్రెజర్ మీపైనే. ఎందుకంటే ఆ పూర్తి గ్రూప్ సంబంధించిన బాధ్యత మీపైనే ఉంటుంది. తర్వాత ఆర్ఎల్స్ పైన ఉంటుంది, విఓఎల్స్ పైన ఉంటుంది. సో ఈ ముగ్గురు పైన కూడా శిక్షార్హులే. సో మొదటిగా శిక్ష పడేది నాన్ బెయిలబుల్ కేసు పెట్టేది ఎవరిపైన అంటే గ్రూప్ లీడర్ల పైన. సో అందుకనే, ఎందుకంటే ఆ గ్రూప్ లీడర్లకు తెలియకుండానే గ్రూప్ సంబంధించిన, పొదుపు సంఘం సంబంధించిన ప్రభుత్వ పథకాలే కావచ్చు, వడ్డీ లేని రుణాలే కావచ్చు, తక్కువ వడ్డీతో ఇప్పటివరకు తీసుకునే రుణాలు కావచ్చు, ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ అంతా కూడా లీడర్ చేతుల మీదుగానే జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అని అంటే ఖచ్చితంగా ఆ లీడర్ తోటే మనీ ఫ్రాడ్ జరిగి ఉంది. లేదు అని అంటే ఇంకొక రకమైన ఫ్రాడ్. సో పొదుపు సంఘాల్లో ఫేక్ అకౌంట్స్, ఆధార్ డీటెయిల్స్తో సంఘం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత బ్యాంక్ వెళ్ళి రుణాలు తీసుకోవడం. సో అలాంటి కేసెస్ కూడా పట్టుబడ్డాయి. సో ఇట్లా దాదాగా ఆడిటింగ్ చేస్తూ ఈ చెక్స్ అన్నీ చేస్తుంటే, సో ఇది ప్రారంభించి కేవలం ఒక 2 రోజులే, కాకపోతే 38 ఫేక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులని గుర్తించిండ్రు ఆడిటింగ్ టీం. అంతేకాదు వీళ్ళ దగ్గర నుంచి అక్షరాల ఆ ఫిగర్ చెప్తే షాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. 7,88,00,000 రూపాయల డబ్బులు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వడ్డీ లేని రుణాలు కొంతమంది, వడ్డీ తక్కువ రుణాలు కొంతమంది, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాలు కొన్ని వీళ్ళు ఫేక్గా తీసుకున్నారని కూడా గుర్తించారు. సో అందుకనే వీళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెడుతున్నారు. సో ఇంతకీ ఎక్కడెక్కడ ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి అనే డాటా కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఆ డాటా కూడా నేను మీకు చెప్తాను వినండి. సో యాదాద్రిలో 17 మండలాలు ఉంటే అందులో దాదాపు 15,212 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. సో ఇక్కడ దాదాపు 1,47,000కు పైగానే మహిళలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నారు. సో ఇక్కడ ఇందులో కొంతమందికి అటు బ్యాంక్ నుంచి ఇటు శ్రీనిధి నుంచి కూడా నోటీస్ పోయి, అందులో కొన్ని ఏమో ఫేక్
మహిళా సంఘాలకు సంబంధించి, ఇంకొంతమంది సరైన గ్రూప్ మెంబర్స్ లేకుండానే గ్రూప్ క్రియేట్ చేసి లోన్లు తీసుకోవడం కావచ్చు, ఇంకొంతమంది తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడం అండ్ అట్లే పెట్టడం. సో దీనివల్ల కూడా శ్రీనిధి నుంచి అండ్ బ్యాంక్ నుంచి వీళ్ళకి నోటీసులు వెళ్ళాయి. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉండే గ్రూప్కి ఫర్దర్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేయాలన్న ఆలోచన ఉన్నా, లేదంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైతే గొర్రెలు, బర్రెలు, తర్వాత ఈ కోళ్లకు సంబంధించిన సబ్సిడీ కావచ్చు, లేదంటే ఫుడ్ కౌంటర్కి సంబంధించిన సబ్సిడీ కావచ్చు, లేదంటే ఇప్పుడు కుట్టు మిషన్లకు సంబంధించిన సబ్సిడీ కావచ్చు, ఇట్లా ఏవైనా స్కీమ్లు వీళ్ళకి ఆమడ దూరంలో ఉంటాయి. సో వీళ్ళకి సంబంధించి ఎలాంటి స్కీమ్లు వర్తించవు. అండ్ తర్వాత భువనగిరిలో 38 సంఘాల పైన ఇందాక నేను చెప్పిన కంప్లైంట్ ఇక్కడ నుంచే రేజ్ అయిందనమాట. ఇక్కడ 38 సంబంధించిన సంఘాలను ఫేక్గా గుర్తించిన అధికారులు ఆడిటింగ్ తర్వాత రామాయణపేటకి సంబంధించిన వలిగొండలో కూడా సేమ్ ఇలాంటి ఫ్రాడ్ ఒకటి జరిగింది మండలాల్లో. ఇక్కడ దాదాపు 65 లక్షల రుణం తీసుకున్నట్టు బ్యాంక్ నుంచి కూడా నిరూపణ జరిగింది. సో వాళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు అనేది పెట్టారు. సో ఇప్పుడు గ్రూప్ లీడర్లు ఆలోచించండి, నిజంగా ఫేక్గా గ్రూప్ క్రియేట్ చేసిరా, లేదంటే అక్కడ పాపం మహిళలు పొదుపు సంఘాల్లో జాయిన్ అయ్యి గ్రూప్ లీడర్లను నమ్మి ప్రతి నెల వాళ్ళు వెళ్ళి బ్యాంకుల్లో డబ్బులు జమ చేయాలంటే వీళ్ళకి 20 రూపాయలు 30 రూపాయలు అదనంగా ఇచ్చి, సో 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చినా 10 మంది తీసుకుంటారు కాబట్టి 300 రూపాయలు. సో అట్లా వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయమని పంపిస్తే సో ఆ డబ్బులు సక్రమంగా వేస్తున్నారా లేదా? సో గ్రూప్ డబ్బులు కాకుండా అదనంగా బ్యాంకుకి సంబంధించిన కట్టాల్సిన వడ్డీ, పొదుపు డబ్బులు కాకుండా ఎక్స్ట్రా ఏమైనా తీసుకుంటున్నారు. సో ఆ డబ్బులు కనుక తీసుకుంటున్నట్టు ఏ గ్రూపు సభ్యురాలికైనా అనుమానం వచ్చింది అని అంటే ఆర్ఎల్కి ఫిర్యాదు చేయాలి. సో ఆర్ఎల్ కూడా పట్టించుకోకపోయి ఉంటే బ్యాంకుకి ఫిర్యాదు చేయాలి. సో బ్యాంక్కి లీడర్కి మధ్య మంచి సత్సంబంధాలు ఉండి బ్యాంకు మళ్ళీ లీడర్కి చెప్తారు అనే అనుమానం ఉంటే శ్రీనిధికి సంబంధించిన వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. సో అది కూడా చెయ్యాలి అంటే ఎక్కడైనా ఉంటే ఆన్లైన్ త్రూయే శ్రీనిధికి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాలుగా కంప్లైంట్ చేసే అవకాశం మహిళా సంఘాల కోసం అధికారులు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళ నిర్ణయం ఒకటి, ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు నేరుగా మహిళలకు అందాలి అండ్ ఇందులో ఎలాంటి ఫ్రాడ్ జరుగుతుంది. సో ఫ్రాడ్ జరగద్దు అని అంటే ఇక్కడ గ్రూప్ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అండ్ గ్రూప్కి సంబంధించి ఏవైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయనే అనుమానం వచ్చినా కూడా ఆడిటింగ్కి స్వచ్ఛందంగానే మీరు కంప్లైంట్ రేజ్ చేసే అవసరం ఉంటుంది. అండ్ మీరు కంప్లైంట్ రేజ్ చేసినట్టు కూడా ఎవరికి చెప్పే పరిస్థితి ఉండదు, చాలా గోప్యంగా ఉంటుంది. అందరిలో ఆడిటింగ్ ఎట్లా చేస్తారో ఆ గ్రూప్కి సంబంధించి కూడా అట్లే ఆడిటింగ్ జరుగుతుంది. కానీ ఆడిటింగ్ జరిగే సమయంలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉంటారు. గతంలో వాళ్ళు ఇచ్చిన లోన్స్ కావచ్చు, వాళ్ళ త్రూ ఈ సభ్యురాలు పొందిన లోన్లు కావచ్చు, లోన్ల సమయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటే దానికి సంబంధించిన సమాచారం కావచ్చు. సో వీళ్ళు తీసుకొచ్చే సరే ఈ ఇన్ఫర్మేషన్ తెలవాలంటే ఖచ్చితంగా గ్రూప్ సభ్యులే చెప్పాలి. సో గ్రూప్ సభ్యులు చెప్పకుండా, లేదంటే గ్రూప్ సభ్యులకు సంబంధించి ఎవరైనా ఒకరిని మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చి పలానా మా గ్రూప్ ఆమెనే ఈమెను అడగండి అని లీడర్ కనుక అధికారులు ముందు పెట్టినా అలా ఒప్పుకోరు. సో ఈ 9 మందిలో వాళ్ళు ఎవరినో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఫోన్ త్రూ లేదంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతుంటారు. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మెయింటైన్ చేసే రిజిస్టర్లో కావచ్చు, బుక్కుల్లో కావచ్చు, ఎక్కడైనా ఏమైనా జరిగింది అనే అనుమానం ఆడిటింగ్ అధికారులకు గనక వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఆ గ్రూప్ సభ్యులకు సంబంధించిన లీడర్ నాన్ బెయిలబుల్ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇప్పుడు డిసైడ్ కండి, మహిళా సంఘాలకు సంబంధించిన లీడర్లు నిజంగా అట్లాంటి అవకతవకలు లేదంటే గ్రూప్ సభ్యుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కావచ్చు, లేదంటే లోన్ ఇప్పించాము అనే నెపంతో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా, వేరే వాళ్ళకి డబ్బులు కట్టాలి అనే నెపంతో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న సభ్యులు గనక కంప్లైంట్ చేశారే అనుకోండి, ఆ లీడర్ పైన యాక్షన్ ఉంటుంది. కానీ ఆ సభ్యుల పైన ఎలాంటి యాక్షన్ ఉండదు. అండ్ వాళ్ళు ఇంకొక లీడర్ని ఎన్నుకునే అవకాశం ఇస్తారు. ఆ పొదుపు సంఘం అలాగే కంటిన్యూ చేసుకునే అవకాశం కూడా అధికారులు ఇస్తారు. కానీ ఒకే కారణంలో ఎప్పుడైతే సభ్యుల పైన ఆ గ్రూప్ పైన ఇంపాక్ట్ పడుతుంది అని అంటే వాళ్ళు రీపేమెంట్ చేయకపోయినా, లేదంటే ఆ సభ్యులు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్తో గ్రూప్ ఏర్పాటు చేసుకున్న అప్పుడు ఆడిటింగ్ అధికారులకు దొరికితే మాత్రం మిగతా వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఆడిటింగ్ స్టార్ట్ అయింది అని తెలిసినప్పటి నుంచి ఆర్ఎల్స్కి కావచ్చు, గ్రూప్ లీడర్లకి చెమటలు పట్టే పరిస్థితి. ఎందుకంటే సివియర్ స్ట్రింజెంట్ యాక్షన్ మొదటిసారిగా తెలంగాణలో ఇలాంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే పథకాల విషయంలో ఎంత సీరియస్గానే ఉందో, మహిళల ఎదుగుదల విషయంలో ఎంత సీరియస్గా ఉందో, అండ్ దాంతోపాటు రీసెంట్గా ఇప్పపువ్వుకు సంబంధించిన మిషన్ ట్రైనింగ్ కావచ్చు, లేదంటే మార్కెటింగ్ విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో, అండ్ ఇస్తరాకులకు సంబంధించిన సబ్సిడీ లోన్స్ ఇప్పించడంలో ఎంత సీరియస్గా ఉందో, అండ్ కుట్టు మిషన్లు నేర్పించి వాళ్ళకే కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచనలో సీతక్క ఎంత సీరియస్గా ఉందో, ఈ గ్రూపుల విషయంలో ఎవరైనా అవకతవకలు చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా అంతే సీరియస్గా ఉన్నారు అధికారులు.